హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నాకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏదైనా మంచి రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ ల్యాప్టాప్ మంచి డీసెంట్ బిల్ట్ క్వాలిటీ తోటి ఉంది, అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. అయితే ఒక 10-12 డేస్ బ్యాక్ నాకు ఇన్ఫినిక్స్ ఒక ల్యాప్టాప్ పంపించింది రివ్యూ కోసం. ఇక్కడ బ్లాక్ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఇన్బుక్ Y1 సిరీస్ది. ఇది బాక్స్ చూడొచ్చు మీరు. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ నియో ఇది మోడల్. నేను అంటే ఇదివరకు ఇన్ఫినిక్స్ చాలా అన్బాక్స్ చేశాను ల్యాప్టాప్లు. అన్ని బాక్స్ ప్యాకేజింగ్లు ఇట్లానే ఉంటాయి. ఒకసారి బాక్స్ పైన లేబుల్ పైన డీటెయిల్స్ కూడా చూపించేస్తాను. ఇది కలర్ వచ్చేసి సిల్వర్. ఇది ఇంకా వెయిట్ వచ్చేసి ల్యాప్టాప్ది అరౌండ్ 1.75 kgs ఉంది. ఇంకా ఇది ప్రాసెసర్ మీకు ఇంటెల్ N5100 సెల్రాన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ర్యామ్ 8GB, స్టోరేజ్ ఈ మోడల్ నా దగ్గర ఉన్నది 512GB SSD ఉంది. ఇందులో మీరు 256GB వేరియంట్కి కూడా వెళ్ళొచ్చు. 256GBది వచ్చేసి మీకు 23,990 ఉంది. ఇది 512GBది 25,990 ఉంది కాస్ట్. ఇంకా బ్యాటరీ ఇందులో మీకు 40 Wh బ్యాటరీ ఉంది. మీకు 45 watts టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. ఇంకా Windows 11 హోమ్ తోటి వస్తుంది. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్, డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ అన్నీ చూపిస్తాను. ఇంకా అన్బాక్సింగ్ అంటే ఫాస్ట్గా ఇక్కడనే చేసి చూపిస్తాను. ఇది యాక్సెసరీస్ బాక్స్లో మీకు జస్ట్ అడాప్టర్ వచ్చింది. ఇది 45 watt టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. ఇదండి నీట్గా ఇట్లా బ్లాక్ బాక్స్లో ఇట్లా డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చింది. స్టైరోఫోమ్లో పెట్టేసి బాగుంది, సాలిడ్ ఉంది. 1.75 kgs వెయిట్ ఉంది. సూపర్. ఆల్మోస్ట్ ఇదివరకు నేను చేసిన ల్యాప్టాప్ కూడా సేమ్ ఇలాంటి డిజైన్ ప్యాటర్నే ఉండింది. పైన కింద మీకు డిఫరెంట్ షేడ్స్ ఉండేసి మధ్యలో ఒక స్ట్రిప్ లాగా ఉండేసి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండి కంప్లీట్ మెటల్ బాడీ ఉంది. పైన కూడా మెటలే, బాటంలో కూడా మెటలే. ఇక్కడ స్టీరియో స్పీకర్స్ కూడా చూడొచ్చు మీరు. 4 ఫుట్ ప్యాడ్స్ ఉండేసి ఇది అప్గ్రేడబుల్ కాదు, మీరు ర్యామ్ ఇంకా మెమరీ అప్గ్రేడ్ చేసుకోలేరు. ఇంకా డిస్ప్లే సైజ్ అవన్నీ మీకు ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను. చూడ్డానికి లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇది మన ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ నియో ల్యాప్టాప్. ఇది 15.6 inches IPS లెవెల్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా మీకు యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంది దీనికి కంప్లీట్. ఇంకా బెజిల్స్ అంటే ఇక్కడ చూడొచ్చు, సైడ్స్లో పైన తిన్గానే ఉన్నాయి, కింద మాత్రం ఒక స్ట్రిప్ లాగా ఉండేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇన్బుక్ Y1 సిరీస్ అని రాస్తుంది. వెబ్ క్యామ్ చూడొచ్చు. ఇంకా మీకు 2 డ్యువల్ LED ఫ్లాషెస్ ఉన్నాయి. ఇంకా మైక్రోఫోన్ అరే కూడా ఉంది, స్టీరియో మైక్రోఫోన్స్ ఉన్నాయి. మీకు కాల్ క్వాలిటీ కానివ్వండి, వీడియో కాల్స్ చేసుకునేటప్పుడు పిక్చర్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇంకా ఇది దాని కీబోర్డ్, ఇంకా ట్రాక్ ప్యాడ్. ఇప్పుడు డీటెయిల్గా నేను ఆన్ చేసి మీకు డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, స్పీకర్స్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ నియో ల్యాప్టాప్ది కంప్లీట్ డీటెయిల్గా దాని అంటే బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని ఫీచర్స్, ఇంకా దాని పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. మధ్యలో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి కంప్లీట్ ఫుల్ అల్యూమినియం అలాయ్ బాడీ, ఇక్కడ స్ట్రిప్ లాగా డిజైన్ ఉండేసి మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది. మీకు ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏం పడవు, సూపర్ టఫ్. ఇంకా ప్రీమియం రిచ్ లుక్ ఉంది. 1.75 kgs దాని వెయిట్ ఉండేసి రగెడ్ ఇంకా డ్యూరబుల్ ఉంది. అంటే మంచి ప్రీమియం ల్యాప్టాప్ లాగానే అనిపిస్తుంది. పోర్ట్స్ అంటే ఈ సైడ్లో మీరు ఫుల్ సైజ్ HDMI పోర్ట్, ఇంకా USB టైప్ A 3.0 పోర్ట్, ఇంకా టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ LED స్టేటస్ ఇండికేటర్ చూడొచ్చు. ఫ్రంట్లో ఏమీ లేదు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. ఇటు సైడ్ అంటే మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. మీరు మెమరీ కూడా ఇందులో మైక్రో SD కార్డ్ వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకో టైప్ సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఇంకా టైప్ A USB పోర్ట్ ఇంకోటి ఉంది. ఇంకా బాటంలో అంటే ఇది కూడా బాటమ్ కూడా కంప్లీట్ ఫుల్ మెటల్లోనే చేస్తుంది. చాలా అంటే టఫ్ డ్యూరబుల్ ఉండేలాగా డిజైన్ చేస్తుంది. 2 స్టీరియో స్పీకర్స్ చూడొచ్చు. కానీ మీరు బ్యాక్ ఓపెన్ చేసి మెమరీ లాంటివి, ర్యామ్ లాంటివి అప్గ్రేడ్ చేసుకోలేరు. ఇటు సైడ్ అటు సైడ్ మీకు ఎయిర్ ఫ్లోకి వెంటిలేషన్ కోసం స్లాట్స్ ఉన్నాయి, అంటే మీకు కూలింగ్ కోసం. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ అది చాలా ప్రీమియం ఉంది. ఇంకా ఓపెన్ చేసినా కానీ లుక్స్ అవి చాలా అంటే మంచి డీసెంట్ లుక్స్ ఉన్నాయి. అంటే ఇట్లా బడ్జెట్ ల్యాప్టాప్ లాగా ఏమనిపించదు. ఇది వచ్చేసి మీకు కాస్ట్ ఇందులో 256GBది మీకు 23,990 ఉంది. 512GBది 25,990. డిస్ప్లే కూడా చూడొచ్చు. 15.6 inches 1080p IPS లెవెల్ డిస్ప్లే, 60 Hz డిస్ప్లేనే. 87% sRGB కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండేసి బెజల్స్ అవి థిన్గా ఉన్నాయి. కింద మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ ఇన్బుక్ Y సిరీస్ అని రాస్తుంది. ఇంకా ఫుల్ HD వెబ్ క్యామ్ చూడొచ్చు. ఇంకా దాని పక్కన 2 LED ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి. ఇంకా మైక్రోఫోన్స్ కూడా అక్కడే ఉన్నాయి. కాకపోతే కింద ఈ ఏరియా మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకు కీబోర్డే కొంచెం చిన్నగా అనిపించింది, కానీ డిస్ప్లే మాత్రం సూపర్. అంటే ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ ఈ డిస్ప్లేలు చాలా బాగుంటాయి. మీకు కలర్ అక్యురసీ బాగుంటుంది, వైట్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఇది వచ్చేసి 250 nits బ్రైట్నెస్. డే టు డే డైలీ యూసేజ్కి, ఆఫీస్ పర్పస్కి, ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. ఇక్కడ కింద బాటమ్
బాటంలో కూడా మీరు దాని చిక్లెట్ కీబోర్డ్ చూడొచ్చు. వైట్ బ్యాక్‌లిట్ ఎల్ఈడీ చిక్లెట్ కీబోర్డ్. దాని బ్యాక్‌లిట్ బ్రైట్‌నెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రీమియం ఫినిష్ ఉండేసి 1.5 ఎంఎం కీ ట్రావెల్ అది ఉండేసి క్లిక్కీ ఫీల్ ఉండి చాలా బాగుంది. టాక్టైల్ ఫీల్ ఉండేసి ఎక్సలెంట్ ఉంది. ఇట్లా మీరు ఎల్ఈడీ బ్రైట్‌నెస్ ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది కీబోర్డ్. కానీ ట్రాక్ ప్యాడ్, టచ్ ప్యాడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అంటే మంచి ప్రీమియం క్వాలిటీ టచ్ ప్యాడ్, మల్టీ జెస్చర్ కంట్రోల్ ఉండేసి పెద్దగుంది. చాలా అంటే గ్రాండ్ సైజ్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది. అన్ని డెడ్ జోన్స్ ఏమీ లేవు. ఇంకా రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ కూడా ఎక్సలెంట్ దాని ఫీల్ అది కూడా చాలా బాగుంది. ఓవరాల్ నాకు కీబోర్డ్ అంత పైన కీప్యాడ్ నచ్చలేదు కానీ టచ్ ప్యాడ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదే ఎల్ఈడి ఫ్లాషెస్ నేను చెప్పాను కదా ఫుల్ హెచ్‌డి క్యామ్‌కి. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ అంటే నేను ఇక్కడ వీడియోస్ కూడా ప్లే చేసి మీకు చూపించేస్తాను. ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి వినండి. విన్న తర్వాత మీకు స్పీకర్ అవుట్‌పుట్ అంటే నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. తక్కువ అనిపించింది. అంటే అరౌండ్ 2 వాట్స్ లాగా ఉన్నట్టు అనిపించింది. 2 లోపే స్పీకరే కొంచెం అవుట్‌పుట్ ఎక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా డిస్‌ప్లే కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. కలర్ అక్యురసీ బాగుంది. ఎవ్రీథింగ్ అదంతా ఓకే ఉంది. ఇంకా మీకు వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ కూడా నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మీకు అరౌండ్ 3.5 అవర్స్ అట్లా బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంటే ఈ ల్యాప్టాప్లు బడ్జెట్ ల్యాప్టాప్లు మీకు గేమింగ్‌కి వాటికి పనికిరావు. జస్ట్ ఏంటంటే డే టు డే యూసేజ్‌కి, ఇంటి పర్పస్‌కి, ఆఫీస్ పర్పస్‌కి, మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఇంకా మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకోవడానికి, ఇంకా ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయడానికి అట్లాంటి వాటికి మాత్రం బెస్ట్ ల్యాప్టాప్. స్టూడెంట్స్‌కి అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అండర్ 25,000 రూపీస్‌లో మంచి ఫీచర్స్ తోటి మీకు ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ 11th జెన్ సెలరాన్ N5100 కదా! 4 కోర్ 4 థ్రెడ్ 2.8 గిగాహెర్ట్జ్ పైన క్లాక్ చేసిన ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ అది కూడా మీరు ఒక 5, 6 మీరు క్రోమ్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా గానీ ఎక్కడ ఏం ల్యాగ్ లాగా కూడా నాకేం అనిపియలేదు. స్మూత్‌గా రన్ అయింది. ఇప్పుడు స్పీకర్‌ది అవుట్‌పుట్ ఒకసారి వినండి. విన్నాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఉంటుంది సోనీ ఫ్లాగ్షిప్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న వైర్లెస్ హెడ్ఫోన్స్ కొనుక్కొని మ్యూజిక్ అట్లా విన్నారు కదా సౌండ్ అవుట్పుట్ బిల్ట్ ఇన్ స్పీకర్స్ది. నాకు ఆడియో కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే వాల్యూమ్ బాగుండేది అనిపించింది. అంత సాటిస్ఫై అవ్వలేదు నాకు స్పీకర్స్ది ఆడియో క్వాలిటీ. డిస్ప్లే మాత్రం సూపర్ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా అంత సాటిస్ఫై అవ్వలేదు. 3.5 అవర్స్. ఇంకా హెవీ యూసేజ్ చేస్తే మీకు 3 అవర్స్ లోపే బ్యాటరీ వస్తుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ లాంటివి అని అంటే మీరు ఫుల్ హెచ్డీలో వీడియో ఎడిటింగ్ అంటే ఏమి ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ ఎడిటింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఫోటోషాప్ కూడా సింపుల్ ఫోటోషాప్ అవి చేసుకోవచ్చు. కానీ గేమింగ్‌కి మాత్రం పనికిరాదు. ఇంకా రెగ్యులర్‌గా స్టూడెంట్స్‌కి కోడింగ్‌కి, ప్రోగ్రామింగ్‌కి వాటికి డే టు డే యూసేజ్‌కి వాటన్నిటికి ఓకే. ఆ ప్రైస్ రేంజ్‌కి అది మస్త్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంది. లుక్స్ బాగున్నాయి. మంచి ప్రీమియం ఫినిష్ ఉంది. పర్ఫార్మెన్స్ బాగుంది. మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కానీ మీకు క్రోమ్‌లో ఎలాంటి హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అది ఏం లేదు. ఓవరాల్ ఆ ప్రైస్ రేంజ్‌కి సూపర్ ప్రీమియం లుక్స్ తోటి, మంచి బిల్డ్ క్వాలిటీ తోటి, మంచి డిస్ప్లే తోటి ఉన్న ల్యాప్టాప్. మీకు ఎట్లా అనిపించింది? ఇది ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ నియో. మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.